హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేటివిటీ సెట్ చూపిస్తున్నానండి. పశువుల పాక అంటారు కదా, దాన్ని చూపిస్తున్నాను. నా దగ్గర అయితే ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయన్నమాట. దీంతోనే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే మనం అందరం కూడా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే, నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్స్ బేస్మెంట్ లాగా ఒకటి పెట్టుకొని దానికి చుట్టూ వాల్ వచ్చేలాగా కూడా పెట్టి పైన రూఫ్ టాప్ పెట్టి సెట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ హౌస్ ఎలా వస్తుంది, డైమెన్షన్స్ అవి మనకు అర్థమవుతాయి కదా. సో ఇలా ఉత్తిగానే సెట్ చేస్తే మనకు ఒకటి ఐడియా అనేది వస్తుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లెంగ్త్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఏం చేయాలంటే, ఆ బేస్మెంట్ని ఈ సైడ్ వాల్ని కలుపుతూ చిన్న చిన్న మేకులతో దీన్ని గుచ్చేసి అటాచ్ చేసేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ బేస్మెంట్ మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి లోపల వైట్ కలర్ చార్ట్ అంటించేసేయాలన్నమాట. తర్వాత ఈ సైడ్ వాల్ పెట్టేసి ఆ బేస్మెంట్తో అటాచ్ అయ్యే విధంగా ఇలా చిన్న చిన్న గుండు పిన్నులతో దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఒక్కసారి మనకి బేస్మెంట్ వాల్ అనేది అటాచ్ అయిపోతే ఇంకా మనకి బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు పైనుండి రూఫ్ అయితే పెట్టుకోవాలి. సో రూఫ్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు రెండు కూడా మనకి అట్టముక్కలు పల్చగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పిన్స్ పెట్టేసి కానీ లోపలికి కనిపిస్తే మనకి గుండె పిన్ లోపలికి వచ్చినట్టు కనిపిస్తే సరిగా అందంగా ఉండదు లోపల నుంచి చూస్తే. అలా అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా మనం పోనీ ఎలాగోలా పెట్టేసినా కానీ ఇంత డ్యూరబిలిటీగా అయితే ఉండదు. సో దానికోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇలా మనం ఒక రూఫ్ టాప్ ఫస్ట్ అయితే పెట్టేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సైడ్స్ ఎంత లెంగ్త్ వస్తుంది ఏంటి అనేది చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ రూఫ్ టాప్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు అయితే మనం మార్క్ చేసుకున్నామో అంతవరకు కూడా డబల్ టేప్ని స్టిక్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఒక 3 లైన్లు, బ్యాక్ సైడ్ ఒక 3 లైన్ల వరకు మనం ఈ డబల్ టేప్ని ఫిక్స్ చేసేసుకోవాలి. అలా 2 వాల్స్కి కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా డబల్ టేప్ని నీట్గా మనం స్టిక్ చేసుకున్న తర్వాత దానిపైన ఉండే స్టిక్కర్ అంతా కూడా తీసేసి రూఫ్ టాప్ అనేది ఫిక్స్ చేసి దానికి అంటించేయాలి. అంటించేసి వదలకూడదండి. ఇప్పుడు కూడా మేకులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ డబల్ టేప్ ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు గుండె పిల్లలు మనం గుచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ విడ్త్ అనేది ఫామ్ అయింది కదా. సో మనకి ఆ గుండె పిల్లలు మనం స్లాంట్గా గుచ్చితే ఏంటంటే చక్కగా అది స్టిక్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అదే మీరు ఇలా డబుల్ టేప్ లేకుండా డైరెక్ట్గా పెట్టేస్తే మనకి గుండె పిన్ బయటకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ అట్టలు కూడా విడిపోతాయి. మనకి ఇప్పుడు ఇది డబల్ టేప్తో వేసిన మూల మనకి అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఆ గమ్ అంతా కూడా అంటుకొని అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూసారా, మొత్తం అంతా కూడా మనకి ఆ స్టిక్కర్తో అటాచ్ అయిపోయింది. ఇంకా మనకి ఇప్పుడు పిన్స్ నీట్గా మనం ఇంకా సైడ్ అంతా కూడా మనకి పిన్స్ పెట్టుకుంటా అటాచ్ చేసుకుంటా వెళ్ళిపోతే రూఫ్ టాప్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. పిన్స్ కూడా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. కింద అంటే మనం స్ట్రైట్గా పిన్ అనేది గుచ్చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం స్లాంట్గా గుచ్చాలి. చూస్తున్నారా, ఇలా స్లాంట్గా గుచ్చాలన్నమాట. ఎందుకంటే లోపలికి రాకూడదు. మనకి ఆ గుండు పిన్ ఎండ్ ఏదైతే ఉందో ఆ సూదిగా ఉన్నది అది లోపలికి రాకూడదు అనమాట. మనకి లోపల నుంచి మనం ఆ థీమ్ అంతా సెట్ చేసిన తర్వాత ఆ గుండు పిన్ కనుక లోపల కనిపిస్తే మనకి లుక్ అంతా పోతుంది. ఒకవేళ వచ్చినా కూడా పర్వాలేదు, కానీ దాన్ని మనం మళ్ళీ వేరే మెటీరియల్తో కవర్ చేస్తాం లోపల కాటన్ అది పెట్టి. ఒకవేళ వచ్చినా కూడా పర్వాలేదు, బట్ ఇన్ కేస్ పిల్లలు అది టచ్ చేసినా వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండేందుకు ఇలా మనం స్లాంట్గా పెట్టేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. దేనికి కూడా మనకి తగలకుండా ఉంటుంది. సో మనకి హౌస్ అయితే రెడీ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు, చక్కగా కదపొచ్చు, ఏమీ అవ్వదు, ఏమీ ఊడిపోదు. ఇలా మనం పిన్స్తో కనుక సెక్యూర్డ్గా పెట్టేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఈ హౌస్ని ఎంత వీలైతే అంత నీట్గా చక్కగా డెకరేట్ చేసుకోవాలి. కింద అయితే మనం బేస్మెంట్కి వైట్ చార్ట్ అనేది అంటించేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐటమ్స్ అయితే కావాలన్నమాట. లైట్స్ ఒకటి కావాలి, కాటన్ కావాలి, లోపల మనకి థీమ్ పెట్టుకోవడానికి బొమ్మలు కావాలి. నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న ట్రీస్ కూడా కావాలన్నమాట. బార్డర్లో మనం ఈ ట్రీస్ అంతా కూడా కుచ్చుకుని మనం నీట్గా బార్డర్ లాగా ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఈ థీమ్ మేము షాప్లో తీసుకున్నాం అనమాట విడిగా. ఇది మనకి సెట్ వచ్చేసి చాలా 800 నుంచి స్టార్ట్ అవుతుంది. 800, 900, 1000 డిపెండ్స్ అనమాట. మనకి సైజుని బట్టి మనకి ప్రైసెస్ అనేవి వేరీ అవుతాయి. మేము తీసుకున్న సెట్ వచ్చేసి మాకు నియర్లీ 1000 అయితే పడిందండి. సో ఇక్కడ మనం ఈ బొమ్మలు కూడా ఎలా పడితే అలా పెట్టకూడదు. దీనికి ఒక ఫార్మాట్ ఉంటుందన్నమాట. అదేంటో కూడా ఎలా పెట్టాలో మీకు చెప్తాను. ఇప్పుడు మనం హౌస్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాం కదా.
లోపల కాటన్ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కింద బేస్మెంట్కి వైట్ ఇచ్చాం కదా చార్ట్తో. సో లోపలంతా ఇలా కాటన్తో అంటించేసి పెట్టేసుకుంటే మనకి ఆ వింటర్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ మనకి పాకలా కూడా మనకి కనిపిస్తుంది. పాక అంటే కొంచెం మనకి ఏంటంటే మరీ రిచ్గా ఉండకూడదు, కొంచెం పూర్గానే కనిపించాలి. పాక పశువుల పాక ఎలా ఉంటుంది, పశువులు పెంచే పాక, సో ఆ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి. ఇంకా దట్టు వింటర్ సీజన్ కూడా మనకి ఈ వైట్ కలర్తో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో కాటన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాన్ని మనం చక్కగా గమ్ పెట్టి ఇలా అంటించేసుకోవాలన్నమాట. సో లోపలంతా వైట్ కలర్లో మనకి బ్యూటిఫుల్గా ఇలా రెడీ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఈ నేటివిటీ సెట్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా థీమ్ అనేది లోపల వైట్ కలర్ పెట్టుకుంటే మనం పెట్టుకునే బొమ్మలు కూడా మనకి కరెక్ట్గా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ బొమ్మలు అనేవి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే జీసస్ది పెడతాము. నెక్స్ట్ వెనక పేరెంట్స్ యోసేపు మరియాది పెడతామన్నమాట. తర్వాత ఏంటంటే మనకి ఒక గొర్రెల కాపరి ఉంటారు, చుట్టూ ఇంకొక ముగ్గురు జ్ఞానులు ఉంటారనమాట. జ్ఞానులు అంటే ఎవరంటే జీసస్ పుట్టారని జ్ఞానులకి ముందే తెలుస్తుంది. వాళ్ళకున్న జ్ఞానం ప్రకారం వాళ్ళకి అర్థమవుతుంది, ఒక లోకాన్ని రక్షించే ఒక రక్షకుడు పుట్టారు, ఆయన చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు ఎలా వెళ్తారు, ఏ డైరెక్షన్లో వెళ్తారు, వాళ్ళకి ఏమీ తెలీదు ఎక్కడున్నారు ఏంటి అనేది. సో వాళ్ళకి ఒక ఏంజల్ దూత వచ్చి చెప్తుందనమాట, మీకు నక్షత్రం ఆధారంగా చూసుకుని వెళ్ళండి, ఒక పెద్ద స్టార్ వెలుగుతుంది కదా దాన్ని వెంబడిస్తూ వెళ్ళండి, మీకు జీసస్ ఎక్కడున్నారు ఏంటి అనేది తెలుస్తుంది అని డైరెక్షన్ చెప్తుంది అనమాట దూత వచ్చేసి. సో ఆ నక్షత్రం పట్టుకొని జ్ఞానులు ముగ్గురు కూడా బోలం సాంబ్రాణి అలానే ఇంకొకటి బంగారం, ఈ 3 కానుకల్ని జీసస్కి ఇవ్వడం కోసం తీసుకొస్తారన్నమాట చిన్న చిన్న బాక్స్లో. చూడండి జ్ఞానులు కిరీటాలు పెట్టుకుని ఉన్నారు కదా, వాళ్ళే జ్ఞానులు అనమాట. తర్వాత గొర్రెలు కాచుకునే కాపర్లు కూడా వస్తారన్నమాట. దేవదూత వాళ్ళని కూడా జీసస్ దగ్గరికి వెళ్ళమని చెప్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఏంజల్ ఎప్పుడు కూడా సర్టెన్ హైట్లో పెడితే మనకి అందరికీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికోసం చిన్నది థర్మాకోల్ బాక్స్ ఉంటే కట్ చేసి దానికి కూడా చిన్న కాటన్ అంతా మనం చక్కగా చుట్టూరు పెట్టేసి దానిపైన ఏంజల్ని పెట్టాము. సో అందరిని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు సెక్యూర్డ్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈక్వల్గా పెడితే మనకి ఏంజల్ అనేది స్పెసిఫిక్గా కనిపించదు కాబట్టి సర్టెన్ హైట్లో పెట్టాలి. సో ఫ్రంట్ సైడ్లో మనకి గొర్రెలు ఉన్నాయి, ఇంకా జ్ఞానులు చుట్టూ ఉన్నారు, ఇంకా మనకి గొర్రెలు కాచుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా యోసేపు మరియా పేరెంట్స్ కూడా జీసస్ వెనకే ఉన్నారు. అందరికంటే బ్యాక్ సైడ్ హైట్లో ఏంజల్ కూడా ఉందన్నమాట. వీటన్నిటిని కూడా ఫెవికాల్తో నీట్గా బొమ్మలు అనేవి అంటించేస్తే కదలకుండా మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ట్రీస్ అన్నీ కూడా బోర్డర్లో గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనకి ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది మొత్తం అంతా సెట్ అంతా. ఇక్కడ ట్రీస్ కూడా పెట్టేశాను. దాని తర్వాత ఏంటంటే పైన ఇప్పుడు రూఫ్ని కవర్ చేయాలి. నా దగ్గర వైట్ కలర్ స్కార్ఫ్ ఉందన్నమాట, దాన్ని ఫోల్డ్ చేసి రూఫ్ పైన నీట్గా వేస్తున్నాను. సో ఇంకా మొత్తం మనకి వైట్ కలర్లో మనకి హౌస్ అనేది రెడీ అవుతుంది. ఇంకా బార్డర్లో మనం గ్రీన్ కలర్ ట్రీస్ కూడా పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే లైటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. నేను లైటింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే ప్రతి ట్రీకి కూడా ఒక్కొక్క లైట్ చొప్పున రావాలి. సో మనం క్రిస్మస్ ట్రీకి లైటింగ్ ఎలా అయితే పెడతాము, సో ఇక్కడ కూడా చిన్న చిన్న ట్రీస్కి ఒక్కొక్క లైట్ రావాలి అని చెప్పి మొత్తం ఆ సీరియల్ సెట్ అంతా కూడా నీట్గా జాగ్రత్తగా ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క లైట్ వచ్చే విధంగా నీట్గా చుట్టుకుంటా వైండ్ చేసుకుంటూ వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అంతా పెట్టేస్తాను అనమాట. ఇదేంటంటే ఈ లైటింగ్ మనం యూఎస్బి కనెక్షన్ పెట్టుకునే లైట్ అనమాట, పవర్ బ్యాంక్కి పెట్టేశాను. ఇదైతే ప్లగ్ పెట్టుకోవడానికి ఉండదు ఈ లైట్స్. సో నీట్గా అక్కడక్కడ ఇలా స్ప్రెడ్ చేసేసి లైట్స్ మొత్తం అంతా అరేంజ్ చేసేసాను. మొత్తం నేటివిటీ సెట్ అయితే నేను అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ సెట్ మనం బయట కొనుక్కోవాలి అనుకుంటే 2500, 3000, 3500 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇలా మనం ఓన్గా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి బడ్జెట్లో కూడా ఈ నేటివ్ సెట్ అనేది అయిపోతుందన్నమాట. సో చూడండి మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత సెట్ అయితే ఇలా ఉంది. జీసస్ ఉన్నారు ఫ్రంట్ సైడ్లో, అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్లో మనకి షీప్స్ అవి ఉన్నాయి, యోసేపు మరియా ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో మనకి గొర్రెలు కాచుకునే వారు ఉన్నారు, అండ్ బ్యాక్ సైడ్లో ఏంజల్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు పెట్టాము. అండ్ కాటన్ అంతా లోపల మనకి మంచి వింటర్ లుక్ వచ్చింది. ఇంకా ఈ లైట్స్ అనేవి ప్రతి చెట్టుకి వచ్చి వెనక రావడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయితే నేటివిటీ సెట్ రెడీ అయిపోయింది. ఇంకా ఏంటంటే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఎలా చేసామో, అలానే ఇంట్లో డెకరేషన్ అంతా ఎట్లా చేసామో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో, హౌస్ ఎలా క్లీన్ చేసుకున్నామో, ఏమేమి షాపింగ్ చేస్తున్నామో, అలానే ఇంటికి బయట అంతా లైటింగ్ ఎలా పెట్టించామో, ఇవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఒకసారి అవి కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే.
సో ఇది మేము ఇంటి బయట లైటింగ్ పెట్టించుకున్నాం అనమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.